హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త కార్మిక చట్టాల వల్ల లాభమా? లేకపోతే నష్టమా? ప్రభుత్వ మరియు కార్మిక సంఘాల వాదనలు ఏమిటి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కార్మిక రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి అమల్లో ఉన్న 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్‌లను తీసుకొచ్చింది. ఇవి జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ మార్పులు ఉద్యోగుల జీతాలు, పని గంటలు, ఉద్యోగ భద్రత మరియు సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అసలు ఈ చట్టాల్లో ఏముంది? ఎందుకు వ్యతిరేకత వస్తోంది? పూర్తి వివరాలు. 1991లో నరసింహారావు గారి హయాంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. వ్యాపార విధానాలు మారాయి. కానీ కార్మిక చట్టాలు మాత్రం పాత పద్ధతిలోనే ఉన్నాయి. వీటిని మార్చాలని గత ప్రభుత్వాలు భావించిన వ్యతిరేకత వల్ల ఆగిపోయాయి. ప్రభుత్వ వాదన 2015 నుంచి 2019 మధ్య 9 దఫాలుగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపామని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే పార్లమెంటరీ కమిటీ ద్వారా ఈ చట్టాలను రూపొందించామని ప్రభుత్వం చెబుతోంది. కార్మిక సంఘాల ఆవేదన: మేము ఇచ్చిన సూచనలను ఫైనల్ డ్రాఫ్ట్‌లో పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఇక ఆ 4 కొత్త లేబర్ కోడ్‌లు ఇవే. ప్రభుత్వం పాత 29 చట్టాలను క్లబ్ చేసి ఈ కింది 4 కోడ్‌లుగా విభజించింది. ఏంటంటే, మొదటిది వేజ్ కోడ్, కోడ్ ఆన్ వేజెస్. రెండోది సామాజిక భద్రత కోడ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. మూడోది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. నాలుగోది వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఇక ప్రధాన మార్పులు. ఇకపోతే వేజ్ కోడ్, జీతాల చెల్లింపు. ఫ్లోర్ వేజ్, కేంద్ర ప్రభుత్వం ఒక కనీస వేతనాన్ని ఫ్లోర్ వేజ్ నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మొత్తానికి తగ్గకుండా తమ రాష్ట్రంలో జీతాలు నిర్ణయించాలి. కావాలంటే పెంచుకోవచ్చు కానీ తగ్గించడానికి వీల్లేదు. జీతాల తేదీ. గతంలో నెల చివరిలోపు జీతాలు ఇవ్వాలనే రూల్ ఉండేది. ఇప్పుడు ప్రతి నెల 7వ తేదీ లోపు జీతాలు చెల్లించాలనే నిబంధన తెచ్చారు. సమాన వేతనం. స్త్రీ, పురుష భేదం లేకుండా ఒకే పనికి ఒకే జీతం ఇవ్వాలి. విమర్శ: కనీస వేతనాన్ని ఏ ప్రాతిపదికన, అంటే ధరల సూచీన లేదా జీవన ప్రమాణాల ఎలా లెక్కిస్తారో స్పష్టత లేదు అని కార్మిక వర్గాల ఆందోళన. ఇకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్. ఇది అత్యంత వివాదాస్పదమైన అంశము. ఏంటంటే ఎఫ్‌టిఈ. ఇప్పటివరకు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పేరుతో కొత్త పద్ధతి వస్తోంది. మరి ఎలా పనిచేస్తుంది అంటే, ఒక ప్రాజెక్ట్ కోసం ఉద్యోగిని 3 లేదా 5 ఏళ్లకు తీసుకుంటారు. ఆ గడువు ముగియగానే ఉద్యోగం నుంచి తీసివేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే, వీరికి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ఈఎస్ఐ, పీఎఫ్‌లు ఉంటాయి. ముఖ్యంగా కేవలం 1 సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యుటీ పొందే అర్హత లభిస్తుంది. గతంలో ఇది 5 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు 1 సంవత్సరానికి కూడా ఇచ్చారు. ఇక నష్టం ఉద్యోగ భద్రత. జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదిక్కడ. కంపెనీ ఇష్టం వచ్చినప్పుడు రెన్యువల్స్ చేయకపోవచ్చు. దీనివల్ల పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గిపోతాయనేది ప్రధాన భయం. ఇక సమ్మెలు మరియు యూనియన్ల హక్కులు. సమ్మె నిబంధనలు. ఇకపై సమ్మె చేయాలంటే 14 రోజుల ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. మాస్ లీవ్. సంస్థలో 50% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒకేసారి సామూహిక సెలవు, మాస్ క్యాజువల్ లీవ్ పెడితే దాన్ని సమ్మెగానే పరిగణిస్తారు. యూనియన్ గుర్తింపు. ఒక యూనియన్ యాజమాన్యంతో చర్చలు జరపాలంటే దానికి ఎన్నికల 51%
ఓట్లు రావాలి. ఇది చాలా కష్టం కాబట్టి యూనియన్‌లు గొంతు నొక్కే ప్రయత్నం అని విమర్శలు ఉన్నాయి. ఇకపోతే కంపెనీల మూసివేత మరియు నిబంధనలు. పాత రూల్స్ ప్రకారం 100 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న కంపెనీని మూసివేయాలన్నా, ఉద్యోగులను తీసివేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కొత్త రూల్ ఈ పరిమితి 300 మందికి పెంచారంటే 300 మందికి లోపు ఉన్న చిన్న తరహా పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండానే కంపెనీని మూసేసుకోవచ్చు. లేదా ఉద్యోగులను ఒకేసారి తొలగించుకోవచ్చు కూడా అది వాళ్ళ ఇష్టము. ప్రభావం ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మేలు చేసిన కార్మికుల ఉద్యోగాలకు ముప్పు తెస్తోందని ఆందోళన ఉంది. ఇకపోతే సామాజిక భద్రత మరియు పని పరిస్థితులు. అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్స్ అయినటువంటి స్విగ్గీ, జొమాటో ఎక్సెట్రా గిగ్ వర్కర్స్, కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేస్తామని చెబుతున్నారు. ప్రయాణం కూడా డ్యూటీనే. పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రయాణ సమయాన్ని ట్రావెల్ టైమ్ కూడా డ్యూటీలో భాగంగానే పరిగణించి పరిహారం అయితే ఇస్తారు. లీవ్స్ గతంలో 240 రోజులు పని చేస్తేనే లీవ్ అర్హత ఉండేది. ఇప్పుడు దాన్ని 180 రోజులకి తగ్గించారు. మరి ఇవన్నీ ఇలా చేయడం లాభమా? నష్టమా? అనుకూలాలు ఏంటి? ప్రతికూలాలు ఏంటనేది చూద్దాము. ముందుగా అనుకూలాలు ప్రోస్ చూద్దాము. దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టాలు అయితే అమలు కావడము అనుకూలంగా అయితే ఉంటుంది. సో, ఎక్కడికెళ్ళినా కూడా ఒకే రకమైన చట్టం. ఇక రెండోది ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఒక ఏడాదికే గ్రాట్యుటీ ఇవ్వడము. సో, ఇది కూడా అనుకూలమైన శుభవార్తే. మూడోది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అయితే కలుగుతుంది. నాలుగోది వ్యాపారాలకు లైసెన్సింగ్ విధానం సరళీకరణం అవుతుంది. ఇంకా ప్రతికూలాలు కాన్స్ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమే. రెండవది సమ్మె చేసే హక్కు కఠినతరంగా చేశారు. మూడోది యాజమాన్యాలకు ఉద్యోగులను తీసివేసే స్వేచ్ఛ ఎక్కువగా అయితే ఇచ్చారు. నాలుగోది కనీస వేతన నిర్ణయం విధి విధానాల్లో అస్పష్టత అయితే ఉంది. సో, కొద్దిగా ప్రోసు, కొద్దిగా కాన్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కార్పొరేట్ సంస్థలకు వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూనే కార్మికులకు కొన్ని కొత్త ప్రయోజనాలు, గ్రాట్యుటీ వంటివి కల్పించినట్టు కనిపిస్తున్నాయి. శాశ్వత ఉద్యోగం అనే కాన్సెప్ట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జనవరి 1, 2026 నుంచి వీటి అమలుతో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలైతే చోటు చేసుకుంటాయో మరి వేచి చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.